chanting, పాదసేవనం, service, వందనం, salutation, దాస్యం, స్నేహం, friendship, ఆత్మనివేదన. surrender. స్నేహం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? ఆత్మనివేదనకు ముందుగా వస్తుంది అది. This friendship comes prior to the surrender. కనుక మనం ఆ ఫ్రెండ్షిప్ స్థాయికి మనం పోవాలి. We should reach that state of ఆ friendship. ఫ్రెండ్షిప్ అనగా ఏమిటి? What is friendship? కొత్త ఫ్రెండ్షిప్ కాదు, It's not new friendship. పాత ఫ్రెండ్షిప్. It's the old friendship. పాత ఫ్రెండ్షిప్ మీ ఇంటికి వస్తే ఏ రారా పోరా కూర్చోరా అంటుంటాం. If any of your old friend comes, you talk to him. Come వాళ్ళు in. ఏమాత్రం కించిత్ కూడా గౌరవించము. You don't respect him in any way. కానీ కొత్త ఫ్రెండే వస్తే రండి, దయచేయండి, కూర్చోండి, కాఫీ, ఈ విధంగా మాట్లాడతాం. If a new friend comes, he'll say, receive with all courtesies. ఈ గౌరవ మర్యాదలకు కొత్త ఫ్రెండ్ కే ఇస్తారు కానీ పాత ఫ్రెండ్ కి ఇవ్వరు. The courtesies are extended to a new friend, but not to an old పాత friend. ఫ్రెండ్ ను స్వేచ్ఛగా అనుభవిస్తారు. Old friend enjoys కాబట్టి freely. భగవంతుడు అందరికీ పాత ఫ్రెండ్, So ఓల్డ్ God- ఫ్రెండ్. God is an old friend to all. ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడే ఆ ఫ్రెండ్ తో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు. When we recognize the truth, you can move freely with that friend. కనుక నీ దోషములు కూడా ఆ ఫ్రెండ్ తో చెప్పుకోవాలి. You can express your mistakes to that friend also. ఆ యొక్క దోషములు ఫ్రెండ్ కి అందించాలి. You have to pass on. ఆ ఫ్రెండ్ యొక్క ఆదేశాన్ని నీవు అందుకోవాలి. And you can also receive నీ advice. హృదయాన్ని పరిశుద్ధం గావించుకోవాలి. Then you can purify your ఒక heart. చిన్న ఉదాహరణము, A small example. ఒక 100 రూపాయల నోటు నీ దగ్గర ఉంటుండాలి. Here you have 100 rupee దాంట్లో note. అంత ఆయిల్ అంతా తడిచి ఉంటుండాలి. And it's full of oil. ఏమేమో రాసి పెట్టావు, There are some ఇన్ని writings లెక్కలు there. వేసుకున్నావు. You have written certain things there. కానీ ఆ నోటు చూచేకి చాలా అసహ్యంగా ఉంటుండాది. That currency note is dirty. ఎవరెవరి చేతుల్లో ఇది మారిందో, It must have passed through ఎక్కడెక్కడ many ఏ hands. మాలిన్యం చేసుకుందో, What dirt it collected. ఇంకా మధ్య మధ్య కొంచెం చినిగిపోయింది. It's torn at one end. కానీ But అది ఏ బ్యాంకుకి ఇచ్చినా గానీ ఎవడు తీసుకోడు. But nobody would accept such a note. కూలివాడు కూడా ముట్టడు. Not even a labor. కానీ But- రిజర్వ్ బ్యాంకు కొండపై ఇవ్వండి, But submit there in the reserve ఆ bank. నోటు తాను తీసుకుని కొత్త నోటు నీకు ఇస్తాడు. They will accept this spoiled note and give you అదే new రీతిగా note. నీ జీవితం అనేటువంటిది మాసిపోయిన పాసిపోయిన ఒక పెద్ద చినిగిపోయిన నోటు. Your life is a rotten, torn one note. దానిని ఎవరు కూడా ఇచ్చినా అంగీకరించరు. Nobody would accept it. కానీ But రిజర్వ్ బ్యాంక్ మేనేజర్, చైర్మన్, the reserve bank chairman, అతనే గవర్నర్, అదే గాడ్. he is the governor, that's God. అతని దగ్గర నీ చెడుపంతా ఇచ్చేసి తాను దాన్ని తీసుకొని మంచిని నీకు ఇస్తాడు. Give all these bad notes, he will give you good one. ఇంకెవరు దీన్ని మార్చలేరు. No one can change it. అక్కడ మాత్రమే ఇది మారగలదు. They're only they కనుకనే మనలో give you new ఉన్నటువంటి one. దుర్గుణాలను భగవంతుడికి ఇచ్చేసేయండి. So offer your bad qualities to భగవంతుడి God నుంచి సద్గుణాలను తీసుకోండి. and receive good qualities from God. అంతేగాని నీ దుర్గుణాలు ఇంకోరికి ఇవ్వకూడదు. But don't pass on bad qualities to వాడు కూడా anybody. దుర్గుణుడైపోయి చెడిపోతాడు. He also becomes bad. కనుకనే నీవు ఇవ్వవలసింది భగవంతుడికి ఏమిటి? So what is to be offered to God? ఏదో పత్రమో పుష్పమో ఫలం అనుకుంటాము. You think it's a leaf or a భగవంతుడి flower దగ్గర or ఈ a ఫలాలు fruit? లేకపోలేదు. It's not that. భగవంతుడికి ఈ పుష్పాలు లేకపోలేదు. God has flowers. భగవంతుడు కోరేది ఏమీ లేదు. Nothing God wants. మీరు కూడా భగవంతుని కాండి అని కోరుతుంటాడు. God wants that you should be బ్రహ్మవిత్ God. బ్రహ్మైవ భవతి, మీరు కూడా బ్రహ్మస్వరూపులు కాండి అంటాడు. He wants that you should also have కానీ faith in అతి God. విశాలమైన భావాన్ని మనం ఈనాడు విసర్జించి But we have forgotten that broad ఏ feeling. మాసిపోయినా పాతబడిన మురికిగా ఉన్నటువంటి ఈ పాత బొచ్చునంతా ఇచ్చి భగవంతునికి ఉచ్చమైన కోరికలు కోరుకుంటారు. But we offer this old rotten hair and expect very high తిరుపతి position. వెంకటేశ్వర స్వామికి ఏమి తక్కువ? What is that Venkateshwara? విశ్వాన్ని అనేటువంటి భగవంతునికి ఏమి తక్కువ? God is the Lord of the universe. He doesn't ఏది expect. కావాల్సిన తాను అందించగలడు. He can give anything you అతనికి want. నీ పాత బొచ్చు ఎందుకు, నీ పీడ బొచ్చు ఎందుకు? Then how does he need? Why does he need your hair? కనుక భగవంతునికి ఇవ్వవలసింది ఏమిటి? What is to be offered to God? ఈ తుచ్చమైన బొచ్చును కాదు. Not this mean hair. అనగా దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి. There's another meaning. ప్రతి ఒక్కరి తలపైన కూడాను నల్లని వెంట్రుకలు ఉంటుంటాయి. On the head, everyone will be having black ఆ hair. వెంట్రుక అనేటువంటిది ఎక్కడ ఉంటుండాది? Where are they? బాడీకి టాప్ లెవెల్లో ఉంటుండాది. It is present on the top level of the అది body. ఏ తమో గుణము, ప్రతి మానవునికి కూడాను తమో గుణము తలపైన ఉంటుండాది. Therefore, tamo guna, animal nature is on the top. కనుక తిరుపతికి పోయేటువంటి వారు నీ తమో గుణాన్ని భగవంతుడికి ఇచ్చేసేసి నీవు ఆ
సాత్వికమైనటువంటి గుణాలు తీసుకునిరా. Therefore, those that visit Tirupati should offer this bestial quality, అంతేకాని highest 2 quality. రూపాయలకి ఈ బొచ్చునంతా ఇచ్చేసేసి ఏదో నువ్వు తిరుపతి పోయొచ్చు అనుకుంటే ఇది కాదు గొప్పదడం. Is nothing, no greatness by offering your hair with ఇదంతా having haircut for అల్పబుద్ధుల 2 యొక్క rupees. లక్షణాలు. It's all mean behavior. ఇది సదాచారం యొక్క లక్షణాలు కాదు. It's not a good practice. ఈ యొక్క అల్ప విషయాల్లో విశ్వాసాన్ని పెట్టుకొని నిజమైనటువంటి విశ్వాసాన్ని కోల్పోతున్నాము. Because of this low level, low feeling, you have lost your భగవంతుడికి true నీవు faith. ఇచ్చేటువంటిది ఏదీ లేదు. There's nothing for you to అంతా offer. నీకు భగవంతుడు ఇచ్చినటువంటిదే. Everything is God's ఈ gift. భావాన్ని మనం పెంచుకోవాలి. We should develop that idea. అంతా భగవంతుని ప్రసాదమే. Everything is God's gift. చెడ్డదిచ్చినా ఇది భగవంతుడే, Even this man మంచిది also ఇచ్చినా God. ఇది భగవంతుడే. Good also. నీకేదో చేదు మందు ఇచ్చాడు డాక్టరు, God has given you అది the కూడా నీ gift. మంచి కోసమే, It's also for నీ your రోగ good. నివారణ కోసమనే Only for cure ఆ to your విధంగా disease. భావించుకొని దాన్ని త్రాగాలి. కానీ ఏది నాకు